నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం బాలల చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి ఎం ఉషశ్రీ గారు, అలాగే న్యాయవాది పి కుశీల్ కుమార్ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ జూనియర్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 15 ఏం చెప్తోంది? సెక్షన్ 15 ఏం చెప్తుందంటే, ఇది అమెండ్మెంట్ వచ్చింది మనకి నిర్భయ యాక్ట్ తర్వాత. నిర్భయ యాక్ట్ తర్వాత ఏంటంటే, ఒక బాబు 16 to 18 years ఆఫ్ ఏజ్ ఉన్నవాడు సపోజ్ ఏమైనా హీనియస్ అఫెన్స్, మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా అఫెన్సెస్ 3 కేటగిరీస్గా విభజిస్తారు. పెటీ అఫెన్సెస్, సీరియస్ అఫెన్సెస్, హీనియస్ అఫెన్సెస్. అయితే హీనియస్ అఫెన్సెస్ లైక్ రేప్ అఫెన్స్ కానీ, మర్డర్ కానీ, అటెంప్ట్ మర్డర్, ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు 16 to 18 years చైల్డ్ వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే, వాడికి ఒక మెంటల్ కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీ ఉందా ఒక అఫెన్స్ కమిట్ చేయడానికి, తర్వాత సర్కమ్స్టెన్సెస్ తెలిసి చేశాడా, తర్వాత ఏం రీజన్స్ వల్ల ఆ అఫెన్స్ చేశాడన్నది మనము ప్రిలిమినరీ అసెస్మెంట్ చేస్తామండి. అంటే థెరపటిక్ అప్రోచ్ ద్వారా, అంటే సైకాలజిస్ట్, సోషల్ సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అంటే పిల్లవాడితో మాట్లాడి ఎందుకు చేసావు ఈ నేరం అని అడిగి అవన్నీ రీజన్స్ తెలుసుకొని ఒక అసెస్మెంట్ చేసిన తర్వాత అప్పుడు బోర్డు ముందు పెడతారు. అది బోర్డు ముందు పెట్టినాక అప్పుడు డెసిషన్ తీసుకుంటారు బోర్డు. ఏంటంటే వాడిని ఇక్కడే వాడు ఫైల్, అంటే వాడు ఒక కేసు ఇక్కడే డిస్పోజ్ చేయొచ్చా, లేదంటే మనం చిల్డ్రన్స్ కోర్టుకు పంపించి అక్కడ వాడికి వేరే రకమైన పనిష్మెంట్ ఇవ్వచ్చా అన్నది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ అ ప్రిలిమినరీ అసెస్మెంట్ స్టేజ్. ఓకే. ఆ డిసిషన్ తర్వాత వాడి ఫైల్, ఇప్పుడు లాస్ట్ టైం జూబ్లీ హిల్స్ రేప్ అఫెన్స్ జరిగింది కదా, అప్పుడు కూడా ఇదే ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి ఆ ఒక ఫైల్ జువెనైల్ బోర్డు నుంచి చిల్డ్రన్స్ కోర్టుకు పంపించాము. అంటే అక్కడ ట్రయల్ జరుగుతుంది వాడిది. అక్కడ ట్రయల్ జరిగి ఇంకా సీరియస్ కొంచెం పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంటుంది. పిల్లలకి మాత్రం లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాకుండా అప్ టు 10 years ఆర్ వాట్ ఎవర్ పనిష్మెంట్ విల్ బి గివెన్, బట్ నాట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీ. ఓకే. అలాగే సెక్షన్ 24 ఏం చెప్తాను? సెక్షన్ 24 ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ అంటామండి. అది ఇప్పుడు ఒక చైల్డ్ ఒక అఫెన్స్ చేశాడు అన్నప్పుడు వాడికి నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్, స్టడీ పర్పస్, ఇవన్నీ అబ్రాడ్ వెళ్ళడానికి అదొక డిస్క్వాలిఫికేషన్ కాదు. ఈ అన్ని కాన్ఫిడెన్షియల్ డేటా కాబట్టి ఈ కాన్ఫిడెన్షియల్ డేటా ఆఫ్టర్ ద కేసు అయిపోయాక మేము అన్ని డిస్మాంటిల్ చేసేస్తాం. అంటే ఎక్కడ ఏ రికార్డ్స్ ఉండవు అనమాట వాడివి. సో హీ కెన్ లైక్ ఎనీ అదర్ అక్యూజ్డ్తో ట్రీట్ చేస్తే అక్యూజ్డ్కి ఒక డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళినప్పుడు వెరిఫికేషన్ చేస్తే మీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే దే విల్ బి నాట్ గివెన్ జాబ్. అట్లా ఈ బాబుకి మాత్రం అట్లా ఏమి డిస్క్వాలిఫికేషన్ ఉండదండి. ఇప్పుడు చాలా మంది భయపడతారు ఇక్కడ మా బోర్డుకి తీసుకొచ్చినప్పుడు. పేరెంట్స్ దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్ దట్ ఈ చైల్డ్ ఇట్లా అఫెన్స్ చేశాడు, వీడికి ఏమైనా డిస్క్వాలిఫికేషన్ ఉంటుందా, రేపు స్టడీకి అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాడు, పాస్పోర్ట్ వస్తుందా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటుంది. సో దట్ వాళ్ళ అన్నిటికీ ఏం భయపడ అవసరం లేదండి. ఈ చైల్డ్కి ఏమీ డిస్క్వాలిఫికేషన్ ఉండదు. సో వన్స్ ద కేస్ ఈజ్ ఓవర్, ఇట్స్ ఓవర్. ఓకే. సో there's no problem with him. ఓకే. అలానే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంటే ఏంటి మేడం? ఇది ఏంటంటే, ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది సిడబ్ల్యూసి అంటారండి. దీనికి ఏముందంటే, ప్రతి జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నవి. దానికి ఒక చైర్మన్, తర్వాత 2 members ఉంటారు. దే వుడ్ బి ఫ్రమ్ ది సోషల్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు, సోషల్ వర్క్ చేసిన వాళ్ళని అందులో మెంబర్స్ పెడతారు. ఎక్కడైనా మీరు జనరల్గా చూస్తే, ఇప్పుడు మీరు 1098కి ఫోన్ గిట్ ఏమైనా చేస్తే పిల్లవాడు ఇక్కడ పనిచేస్తున్నాడని చెప్తే నెక్స్ట్ దట్ గోస్ టు ది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు లోకల్ పోలీస్ అసెస్ తీసుకొని అక్కడ ఎక్కడైతే బాబు జాబ్ చేస్తున్నాడో అక్కడ బాబుని రెస్క్యూ చేసి నెక్స్ట్ కౌన్సిలింగ్ చేసి సబ్సిక్వెంట్లీ కేసెస్ మైట్ బి ఫైల్డ్. జనరల్గా ఏంటంటే, పిల్లవాళ్ళని ఎవరైనా జాబ్స్లో పెట్టుకున్నా కానీ, వాళ్ళని ఏంటంటే హజార్డస్ వర్క్ చేసినా కానీ 79 JJ యాక్ట్ వస్తుందండి. 79 కేసెస్ ఆన్ ది పీపుల్ హూ ఎంప్లాయ్స్ ది చిల్డ్రన్. ఇంకోటి ఏంటంటే, పిల్లవాళ్ళని హజార్డస్ ప్లేస్లలో పని చేయనీయకూడదు. మామూలుగా జనరల్గా ఏముంటుందంటే, 16 to 18 years పిల్లవాళ్ళు పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే మామూలు ప్లేస్లో పనిచేయాలి. మరి లైక్ ఫ్యాక్టరీస్లో తీసుకుంటే, ఇప్పుడు మీరు ఫర్నెన్స్ దగ్గరనో, లేకుంటే వేడి పదార్థాల దగ్గరనో, లేకుంటే కెమికల్స్ దగ్గర పిల్లవాళ్ళు పనిచేసిందంటే వాళ్ళకి ఏమైనా అవుతుందని చెప్పి ఇట్ విల్ బి రిస్ట్రిక్టెడ్. అండ్ దోస్ చిల్డ్రన్ వర్ రెస్క్యూడ్ బై ది సిడబ్ల్యూసి అండి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళతో చేస్తారు. వాళ్ళకి చైర్మన్, 2 members ఉంటారు, బోర్డు మెంబర్స్. ఓకే.
అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేనప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? మేడం నేను మేము ప్రీవియస్ దాంట్లో ఇంటర్వ్యూ చెప్పాము 1098 చైల్డ్ రెస్క్యూ లైన్ ఒకటి ఉంది, దానికి మీరు కాల్ చేస్తే ఇట్ విల్ యాక్టివేటెడ్ బై 24/7 ఉంటుంది. మీరు అక్కడ ఫోన్ చేసి మీ సంబంధించిన డీటెయిల్స్, ఆ పిల్లవాడు సంబంధించిన డీటెయిల్స్, ఎక్కడ పనిచేస్తున్నాడు ఏందని చెప్తే నెక్స్ట్ దట్ కాల్ మే బి ట్రాన్స్ఫర్ టు ది చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఆఫ్ ది లోకల్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ప్రతి ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈస్ హ్యావింగ్ వన్ CWC బోర్డు ఉందండి. సో దాంట్లో తీసుకెళ్తే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దే విల్ అకార్డింగ్ టు దెమ్ దే విల్ ఫైల్ ది కేసెస్ ఫైల్ చేస్తారు అగేన్స్ట్ ఎవరైతే పిల్లవాళ్ళని ఎంప్లాయ్ చేయడమే కానీ లేకుంటే పిల్లవాళ్ళని ఫెసిలిటీస్ ఇవ్వకుండా హరాస్ చేయడం కానీ అవన్నీ ఏమైనా ఉంటే దే విల్ లుక్ ఆఫ్టర్ అండి. ఈ బాలల హక్కుల్ని ఉల్లంఘించినప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయి? చైల్డ్ రైట్స్ని ఇన్ఫ్లిక్ట్ చేస్తే కనుక వాళ్ళకి రకరకాల పనిష్మెంట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ బెగ్గింగ్, చైల్డ్తోనూ బెగ్గింగ్ చేయించిన, లేకపోతే చైల్డ్ ద్వారా ఒక అంటే దే ఆర్ యూజ్డ్ యాజ్ అ వెహికల్ ఫర్ డ్రగ్ సప్లై అట్లా చేసిన, లేకపోతే వాడిని ఎంప్లాయ్మెంట్గా లేబర్గా ట్రీట్ చేసిన, లేకపోతే వాడి మీద అసాల్ట్ చేసిన, కొట్టడం కానీ, ఫ్యామిలీలోని కూడా అబ్యూస్ చేసినా కూడా సెక్షన్ 74 కింద మేము పనిష్మెంట్ ఇస్తామండి. ఆ పనిష్మెంట్ అప్ టు 3 years వరకు ఉంటుంది అండ్ అప్ టు 10,000 ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుందండి. ఓకే, అలానే మనకి ఉచిత ప్రాథమిక విద్య ప్రభుత్వం కల్పించింది. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని కూలి పనులు పంపించడం కానీ లేకపోతే బెగ్గింగ్ చేయించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకి ఏమైనా శిక్ష పడే అవకాశం ఉంటుంది? తల్లిదండ్రుల మీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఉంటుంది, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. 74 చెప్పాను కదా, 74 కింద యాక్షన్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము, డైరెక్ట్గా యాక్షన్ తీసుకోకుండా ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వాళ్ళలో ఏం మార్పు లేకపోతే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవచ్చండి. ఎలాంటి చర్యలు ఉంటాయి అంటారు? వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, అప్ టు 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఫైన్ 10,000, ఆ 10,000 అన్న ఫైన్ కూడా 20,000 కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అలానే ఇప్పుడు పిల్లల్ని చదివించడం కోసం తల్లిదండ్రులు చాలామంది మనం ఇంతకు చెప్పుకున్నట్టు వాళ్ళకి శిక్షలు పడతాయన్న సంగతి వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా వాళ్ళ మీద కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు అంటారా? ఎవరైనా ఇవ్వచ్చండి. ఇప్పుడు డైరెక్ట్గా CWC కూడా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు ఒక అఫెన్స్ జరిగిందంటే. లేదు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు వీళ్ళకి ఇట్లా పంపిస్తున్నారు అని తెలిస్తే కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు. పక్క వాళ్ళు ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తే తీసుకోవచ్చు. ఓకే, అలాగే బాలల కోసం న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఎలాంటి రక్షణ లభిస్తుంది? వెల్ఫేర్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆన్ అండ్ ఆఫ్ అండ్ విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు క్యాంపెయినింగ్ కూడా చేస్తారు. దే విల్ బి ఎడ్యుకేటింగ్ అబౌట్ ద చైల్డ్ పాలసీస్, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పాలసీస్లో కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారండి, యాక్టివ్గా వాళ్ళు. ఓకే ఓకే, ఇప్పుడు అలానే ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి కూడా న్యాయ సేవా అధికార సంస్థ ఏమన్నా పర్యవేక్షణ ఉంటుందా? డిఎల్ఎస్ఏ సూపర్విజన్ అంటున్నారా? అవునండి, డిఎల్ఎస్ఏ ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్లీ ఫోర్ట్నైట్లీ వాళ్ళకు ఒక మీటింగ్ జరుగుతుంది. అంటే CWC మెంబర్స్ ఉంటారు, డిఎల్ఎస్ఏ వాళ్ళు ఉంటున్నారు. యాక్చువల్లీ CWC DCPU డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అది ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద పనిచేస్తారండి. ఓకే, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ కోఆర్డినేట్ అవుతూ దే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్, ఏమన్నా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, చిల్డ్రన్ వెల్ఫేర్ సంబంధించింది ఏం చేయొచ్చు అన్నది ఫోర్ట్నైట్లీ మీటింగ్స్లో వాళ్ళు డిస్కస్ చేస్తారండి. ఓకే, కాల్ తీసుకున్నాను. మహబూబ్ నగర్ నుంచి ప్రకాష్ గారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ఇందాక నేను టీవీ చూస్తుంటే ఒక మాట మాట్లాడారు, దాని గురించి క్లారిటీ కోసం ఫోన్ చెప్పండి. అయితే ఈ ఏదైతే 18 years బిలో వాళ్ళకి జూనియర్ ఈ ఎవరైతే అనుభవిస్తారో జైలు శిక్ష, వాళ్ళకి ఎలాంటి రికార్డ్స్ ఉండవు, తర్వాత ఎలాంటి ఎఫ్ఐఆర్ ఉండదు, అవుట్ ఆఫ్ వెళ్ళడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ కి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఇంత మీరు డైరెక్ట్ చెప్తున్నారు కదండి, బయట ఓపెన్ గా చెప్తున్నారు కదా. సో దాని వల్ల ఇంకా ఓకే మాకేం అవ్వదు, ఇలా చేసిన ఒక జాబ్ కి కానీ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అని ఒక థాట్ అయితే వస్తుంది కదండి. అంటే అందరికీ అని చెప్పను, కొందరికైతే అలాంటి అవకాశం ఉంటుంది కదా, వచ్చే అవకాశం ఉంటుంది కదా, వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఓకే జడ్జి గారు, డెఫినెట్గా అండి. అదైతే అంటే జనరల్గా మనం జువెనైల్ కేసెస్ అన్నది అదే మేడం.
జువెనైల్స్ అన్నది చైల్డ్ బోర్డ్స్ అండి ఇవన్నీ. మేము జువెనైల్ జస్టిస్ బోర్డ్ అన్నది ఇట్స్ డీలింగ్ విత్ కేసెస్ రిలేటింగ్ టు చిల్డ్రన్. అట్లానే అదర్ కోర్ట్స్ విల్ బి దేర్ విచ్ విల్ బి డీలింగ్ విత్ ద కేసెస్ విత్ అడల్ట్ కేసెస్. అయితే అడల్ట్స్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది లా, చైల్డ్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మనం ఇక్కడ మెయిన్ ఫోకసింగ్ ఆఫ్ ద యాక్ట్ ఈజ్ రీహాబిలేషన్ అండ్ రీఇంటిగ్రేషన్ టు ద సొసైటీ. ఒక్కసారి కనుక వాడి కేసు ఉంది, వాడికి ఏం జాబ్ దొరకదంటే అది రీహాబిలిటేషన్ చేసినట్టు కాదు కదా, మళ్ళీ వాళ్ళు రీఇంటిగ్రేట్ అవ్వరు సొసైటీలో. కాబట్టి ఇది చైల్డ్కి సంబంధించింది ఏంటంటే ఒక డిస్క్వాలిఫికేషన్ అని పెట్టారు. ఏంటంటే దీంట్లోని ఎనీ పర్సన్ హూ హ్యాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ అండ్ హీ ఈస్ బీయింగ్ ట్రైడ్, మా దగ్గర ట్రయల్ జరుగుతుంది వాడిది, ఆ తర్వాత వాడి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వాడికి రికార్డ్స్ ఎక్కడ ఉండవు, ఎఫ్ఐఆర్ కూడా ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రక్టెడ్. సో వాళ్ళకి ఈ జాబ్ పర్పస్కి అంత ఫ్రెష్ రికార్డ్, హీ విల్ బి అట్ పార్ విత్ అ నార్మల్ చైల్డ్. ఓకే, ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడు, వాడి మీద మనం అంటే ఆ పిల్లవాడి మీద కానీ అమ్మాయి మీద కానీ పోలీస్ నిఘా ఏమన్నా ఉంటుందంటారా? ఉంటుందండి, ఎందుకంటే సమ్ టైమ్స్ విల్ బీ పుట్టింగ్ అండర్ డిపిఓ, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ అంటారు వాళ్ళని, వాళ్ళ అబ్జర్వేషన్లో పెడతాము. చైల్డ్ మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా ఎస్జేపియు యూనిట్ ఉంటుంది, స్పెషల్ పోలీస్ జువెనైల్, ఆ పోలీసు కంట్రోల్ ఉంటుంది. దే ఆల్సో కీప్ అన్ ఐ ఆన్ దెమ్, హౌ దే ఆర్ అంటే హౌ దే ఆర్ బిహేవింగ్ ఇన్ ద సొసైటీ అని వాళ్ళు కూడా వాచ్ చేస్తుంటారు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. ప్రకాష్ గారు చిత్తూరు నుంచి. హలో హలో, చెప్పండి ప్రకాష్ గారు. సార్ నమస్తే మేడం. నమస్తే అండి. హస్బెండ్ అండ్ వైఫ్ కు డిస్ప్యూట్ మేడం, 498 కేసు ఉంది. ఇది ఈ రోజు 498 కేసు గురించి కాదండి, ఈ రోజు బాలల చట్టాలు. జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. ఈ విషయంలో బిడ్డను చదివించడం లేదు తల్లి. హలో, ఈ రోజు మనం బాలల చట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం అండి, అనాథ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే జడ్జి గారు, ఇందాక అది మాట్లాడుకుంటున్నాము. ఈ పోలీస్ నిఘా అనేది ఎంతవరకు ఉంటుంది? ప్రతి క్షణం ఉంటుందా నిఘా, లేకపోతే అప్పుడప్పుడు ఉంటుందా? అంటే వాళ్ళు మారారా లేదా అన్న నిఘా ఉంటుందా? అవును, చేంజ్ అవ్వారా లేదా అని ఒక కంట్రోల్ ఉంటుందండి. దే విల్ బి లైక్ అ వాచ్ డాగ్ ఆన్ ద చిల్డ్రన్. వాళ్ళు అంటే ఎవరైతే అఫెన్స్ చేశారో ఆబ్వియస్లీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దే వాంట్ ఈవెన్ ద పోలీస్ వాంట్ దెమ్ టు బి బిహేవింగ్ గుడ్ ఇన్ ద సొసైటీ. కాబట్టి వాళ్ళలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ ఒక అఫెన్స్ వైపు వెళ్తున్నారు అంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే చట్టంతో విభేదించిన పిల్లలకి కంపల్సరీ జూనియర్ హోమ్కి పంపిస్తారా, లేకపోతే ఇంకా అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ అండి, కంపల్సరీ ఏం కాదు. నేను అదే చెప్పినట్టుగా మన అఫెన్సెస్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మైనర్ అఫెన్స్ చేశాడు, పెట్టి అఫెన్స్ లైక్ స్మాల్ దొంగతనము ఏదైనా చేశాడంటే దట్ ఈస్ అ బెయిలబుల్ అఫెన్స్. కాబట్టి మనం అక్కడే బెయిల్ ఇవ్వచ్చు, వాళ్ళకి రిమాండ్కి తెచ్చినప్పుడే బెయిల్ ఇచ్చేస్తాము. అట్లానే పెద్ద అఫెన్సెస్ చేస్తే సీరియస్ కానీ హీనియస్ అఫెన్స్ చేస్తేనే వీ డిసైడ్ వెదర్ వీ హ్యావ్ టు సెండ్ హిమ్ టు ద హోమ్ ఆర్ నాట్. కొన్ని సర్కమ్స్టెన్సెస్లో వాడికి ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి, అప్పుడు ఆ టైంలో కూడా వీ గివ్ అన్ ఆర్డర్ దట్ యునో హీ ఈస్ డైరెక్టెడ్ టు ద డిస్ట్రిక్ట్, ఎక్కడైతే చైల్డ్ అబ్జర్వేషన్ హోమ్ పంపుతామో అక్కడే డైరెక్షన్ ఇస్తాము. ఏంటంటే వాడికి పలానా డేట్లో ఎగ్జామ్ ఉంది, యూ హ్యావ్ టు టేక్ హిమ్ టు ద ఎగ్జామ్ అండ్ మేక్ హిమ్ రైట్ ద ఎగ్జామ్. అంటే వాడికి అట్లా చదువు కూడా ఎఫెక్ట్ కాకుండా వీ మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్. ఈవెన్ వాడికి హోమ్ పంపించినా కూడా ఇట్లా అరేంజ్మెంట్ చేసి పంపిస్తామండి. ఓకే, అలాగే లాయర్ గారు, బాలలకి ఉచిత న్యాయ సహాయం ఎలా అందిస్తారు? మేడం ఇది తీసుకుంటే జేజేబీ బోర్డులో ఏముంటుందంటే ప్రతి డిస్టిక్ జేజేబీ బోర్డులో న్యాయ సేవా సదన్ నుంచి ఉచిత అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఆ పిల్లవాడు కేసు వచ్చినప్పటి నుంచి పిల్లవాడు కేసు అయిపోయేదాకా ఒక అడ్వకేట్ని అలాట్ చేస్తారు. ఎవ్రీ జేజేబీ బోర్డులో దెర్ ఆర్ 5 మెంబర్స్ ప్రీ లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళకి ఏంటంటే దే విల్ ప్రొవైడ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పిల్లవాడికి బెయిల్ వేయడం కానీ, లేకుంటే తదుపరి పిల్లవాడిని అక్కడ హోమ్ నుంచి రిలీజ్ చేయించడం కానీ, తర్వాత నెక్స్ట్ పిల్లవాడి కేసు వచ్చినప్పుడు కేసు ట్రయల్ మొత్తం ఆ అడ్వకేట్ ఎవరికైతే డెడికేటెడ్ అడ్వకేట్ ఉంటాడో ఆ అడ్వకేటే చూసారు మొత్తం కేసు అయిపోయే వరకు. అడ్వకేట్కి ఏమైనా పారితోషికం ఉంటే అది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పే చేస్తుంది ఆ కేసు అయిపోయినాక. సో పిల్లవాడు ఏంటంటే ఉచిత న్యాయం ఎవరైతే అడ్వకేట్ని పొందుతారో వాళ్ళు అడ్వకేట్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ అడ్వకేట్నే బోర్డు డిసైడ్ చేస్తుంది. మెంబర్స్ ఉంటారు, ప్యానల్ లీగల్ ఎయిడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్ అని ఉంటారు, వాళ్ళు ఆ కేసులు చూస్తారండి. ఓకే, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో పిల్లలకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, ఎలాంటి రక్షణ కల్పిస్తారు?
యాక్చువల్లీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి ఒక చైర్పర్సన్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు చైర్పర్సన్ 2 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పిల్లవాడిని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ అతన్ని ఎక్కడ జాయిన్ చేయాలి, పిల్లవాడికి ఏం ఫెసిలిటీస్ కావాలి, అసలు పిల్లవాడికి ఏం అన్యాయం జరుగుతుందని చూసి వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే సంబంధించిన డిపార్ట్మెంట్లో చూసుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఏదైనా స్కూల్ పంపించడం, లేకపోతే ఏదైనా హాస్టల్ ఫెసిలిటీ అంటే హాస్టల్ ఫెసిలిటీలో అకామిడేట్ చేయడం, అంటే పిల్లవాడి సోషల్ స్టేటస్ చూసి దే విల్ అకామిడేట్ దెమ్ టు అకార్డింగ్లీ, అంటే వాళ్ళని ఎక్కడ పెట్టాలనేది వాళ్ళు నిర్ణయించి చేస్తారండి వాళ్ళు. ఇలాంటి బాలలకి సంబంధించి ఎన్జిఓస్ సర్వీస్ ఎలా ఉందండి, వాళ్ళ సేవలు ఎలా ఉన్నాయి? మేడం దేర్ ఆర్ నిజం చెప్పాలంటే చాలా ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నారు. ఏంటంటే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ చేయడానికి. ఇప్పుడు మీరు నేషనల్ లెవెల్లో తీసుకుంటే బచ్పన్ బచావ్ ఆందోళన ఉంది, వాళ్ళది మన దగ్గర తెలంగాణలో కూడా వాళ్ళది వింగ్ ఉంది. ఏంటంటే పిల్లలకి ఇక్కడ అన్యాయం జరిగినా కానీ, లేకుంటే కొన్ని కేసులలో ఏంటంటే పిల్లలు విక్టిమ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో చట్టాలలో పిల్లలు విక్టిమ్స్ అవుతారు. వాళ్ళకి ప్రాసిక్యూషన్ నుంచి కరెక్ట్ సదుపాయం దొరకనప్పుడు ఏంటంటే బచ్పన్ బచావ్ ఆందోళన వచ్చేసి వాళ్ళ కోఆర్డినేటర్స్ వచ్చేసి దాంట్లో పిటిషన్స్ చేయడం కానీ, లేకుంటే పిల్లలకి తగిన దాంట్లో ఏంటంటే విక్టిమ్స్కి ఏదన్నా అన్యాయం జరిగితే వాళ్ళ సైడ్ నుంచి వీళ్ళు బచ్పన్ బచావ్ ఆందోళన వాళ్ళు కేసులు చూస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలోనైతే. ఓకే, 2 రాష్ట్రాల్లో ఉన్నాయంటారు? 2 రాష్ట్రాల్లో ఉన్నాయండి. వాళ్ళు త్రూ అవుట్ ఇండియా ఉంది బచ్పన్ బచావ్ ఆందోళన్. ఏమన్నా పిల్లవాడికి అంటే విక్టిమ్స్ ఎక్కడన్నా ఏమన్నా అన్యాయం జరిగింది, మేము చిన్న మాకు ఎవరు సదుపాయం ఇస్తలేరు అంటే దెన్ దే విల్ కాంటాక్ట్ సిడబ్ల్యూసి ఆర్ బచ్పన్ బచావ్ ఆందోళన్, దే విల్ కాంటాక్ట్ దెమ్. ఓకే, అది మేడం. ఓకే. అలాగే చట్టంతో విభేదించిన పిల్లల్ని ఎలా విచారణ చేస్తారండి? ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ప్రొసీజర్ కూడా మన నార్మల్ ట్రయల్ లాగే ఉంటుందండి. మన పెద్ద కోర్ట్స్లో ఎట్లా చేస్తామో అట్లానే ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అంటే జడ్జెస్ ఎవరైతే ఉంటారో దే విల్ బి వేరింగ్ అ నార్మల్ క్లోత్స్, మామూలు డ్రెస్ అది ఏముండదు. పోలీసు కూడా సివిల్ డ్రెస్లోనే రావాలండి. అంటే వాడికి ఒక ఫియర్ ఉండకూడదు, హీఈస్ కమింగ్ టు ద కోర్ట్ అన్న ఒక ఫీల్ ఉండకూడదు అనమాట. హీఈస్ జస్ట్ కమింగ్ టు క్యాజువల్గా అప్పుడే కదా వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, మాట్లాడగలుగుతారు మనతోని. ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం మేము. వీ ఆల్సో స్పీక్ టు హిమ్ ఇన్ నార్మల్ మన లాంగ్వేజ్లో, వాడు అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో మాట్లాడతాము, వాడితో తెలుసుకుంటాం. వీ విల్ జస్ట్ ఇంటరాక్ట్ సోషలీ విత్ హిమ్. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. ధర్మారెడ్డి గారు నల్గొండ నుంచి. హలో చెప్పండి. ధర్మారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆడుకుంటుందండి. ఇప్పుడు అయితే వాళ్ళంతా ఇల్లీగల్ గా తీసుకొచ్చింది, కాకుండా పైసలు తీసుకొని వచ్చాం. ఎంత వయసు ఉంటుందండి? ఆ పిల్లలకు ఇప్పుడు 8-9 ఏళ్ళు ఉంటుంది. 8-9 అడిగే హక్కు ఉంటుందా ఇప్పుడు? ధర్మారెడ్డి గారు మరొకసారి చెప్పండి. ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు వాళ్ళ పిల్లలు మా పిల్లలు మనకి ఏమని అడిగే అధికారం ఉంటుందా? ఓకే, లాయర్ గారు. మేడం ఇప్పుడు ధర్మారెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ ఉందండి. నేను ఏమంటానంటే ఇల్లీగల్ అడాప్షన్, ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ పిల్లవాళ్ళని కొనుక్కొచ్చుకొని ఇల్లీగల్గా కొనుక్కొచ్చుకొని వాళ్ళ దగ్గర ఎవరైతే పేరెంట్స్ ఉంచుకున్నారో వీళ్ళు అడాప్షన్ చేసుకున్నారో అది చట్టం దృష్టిలో చెల్లదండి. అట్లా చేయకూడదు. దట్ ఈస్ ఇల్లీగల్ అంటే మనం ఏమంటున్నామంటే ఏమైనా ఒకవేళ పిల్లవాడిని ఎవరైనా అడాప్షన్ చేసుకోవాలంటే దేర్ ఈస్ కారాన్ CARA అని చెప్పింది, దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే అడాప్షన్ చేసుకుంటారో కారాలో వెయిటింగ్ ఉందండి, వాళ్ళు ప్రొసీజర్ ఉంటారు. కానీ ఇట్లా డబ్బులు కొనుక్కొచ్చుకొని పిల్లల్ని మన దగ్గర సాదుకుంటామంటే చట్టం ఒప్పుకోదండి. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి ఆ పిల్లవాళ్ళని అప్పచెప్పడమే కరెక్ట్ పద్ధతి. అదే ఆ తల్లిదండ్రులకు ఎప్పుడు అధికారం ఉంటుంది? 12 ఏళ్ళు వచ్చినాక అధికారం ఉంటుందా? 10 ఏళ్ళు అధికారం ఉంటుందా? 15 ఏళ్ళు అయినా కూడా అడిగే అధికారం ఉంటుందా? మీరు ఎప్పుడైనా అడగొచ్చండి. వాళ్ళు న్యాచురల్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని ఇచ్చేసేయాలి. ఎవరైతే డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నారో డబ్బులు పెట్టుకొని కొనుక్కోవడానికి పిల్లలేమో మార్కెట్లో దొరికే వస్తువులు కాదండి. అట్లా చేయడము తప్పు. ఎవరైతే అట్లా కొనుక్కున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. అదండి. రైట్. ఇలాంటి కేసులు చాలా చూస్తుంటాం మనం అండి. అంటే ఇలాంటి కేసులు ఏంటంటే మేడం ఇవి అన్ని లైట్స్లోకి అంటే వెలుగులోకి రావు. ఎందుకు రావు అంటే తీసుకున్న వాళ్ళు చెప్పరు, ఇచ్చిన వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ఎవరైనా డబ్బుల గురించి కొంతమంది ఏంటంటే పూర్ పీపుల్ ఏం చేస్తుంటారు అంటే ఇట్లాంటివి మన ఈ సొసైటీలో ఇప్పటికి కూడా స్టిల్ టుడే కూడా జరుగుతున్నవి. నేను ఏమంటానంటే అట్లాంటివి మనం ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు, ప్రోత్సహించొద్దు. అలాంటివి ఏమైనా జరిగినా కానీ లోకల్ PS వాళ్ళకి మీరు
ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి, అక్కడ పోలీస్ వాళ్ళు రెస్క్యూ చేస్తారు. పేరెంట్స్ ఎవరైతే న్యాచురల్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, ఇట్లా పిల్లల్ని అమ్ముకోవద్దు అని చెప్పి. ఒకవేళ రియల్గా ఎవరన్నా అడాప్షన్ తీసుకుందాం అనుకుంటే దానికి ఒక గవర్నమెంట్ ఒక ప్రొసీజర్, ఒక స్ట్రీమ్ లైన్ పెట్టిందండి. కారా అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ సంస్థ ఉంది. ఆ సంస్థను మీరు అప్రోచ్ అయ్యి అక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీ లైన్ వచ్చి మీ టర్న్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకుంటే మీకున్న బ్యాక్గ్రౌండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మీకు అమ్మాయి కావాలి అబ్బాయి కావాలని వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనం పోయి ఏదో సంతలోకి వెళ్ళి పిల్లలు అంటే ఏదో సంతలోకి వెళ్ళి కొనుక్కున్నట్టు ఉండదండి. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారమే పోవాలి ఎవరైనా సరే. ఓకే, ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయంటారు జడ్జి గారు? ఇట్లా ఇల్లీగల్గా అడాప్షన్ చేస్తే కనుక అప్ టు 3 years ఇంప్రిజన్మెంట్ ఆర్ 10,000 ఫైన్ ఉంటుంది. యాక్చువల్గా ఈ కారా అన్న ఇన్స్టిట్యూషన్ కూడా గుర్తింపు ఎప్పుడు వచ్చిందంటే 2000 అమెండ్మెంట్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అప్పుడు ఈ కారా ఇన్స్టిట్యూషన్స్ ఒక స్టాట్యూటరీ అథారిటీగా డిక్లేర్ చేశారు. అంటే ఇది కారా అంటే ఫుల్ ఫామ్ కూడా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. అంటే ఏదైనా కూడా దాంట్లో ఏంటంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఒక వెయిటింగ్ టైం ఉంటుంది, అది ఒక 3 years పట్టవచ్చు, 2.5 to 3 years ఉంటుంది. అంటే దిస్ ఈస్ అ షార్ట్ కట్ రూట్ దట్ ద పేరెంట్స్ ఆర్ హూ వాంట్స్ టు టేక్ అ చైల్డ్ అన్నది ఒక షార్ట్ కట్ రూట్ ఫాలో చేసుకొని దే ఆర్ నాట్ కమింగ్ టు దిస్ ఇన్స్టిట్యూషన్. యాక్చువల్గా అంటే ఏదన్నా కూడా అడాప్షన్ చేస్తే ఇంటర్నేషనల్గా అడాప్షన్ అయినా కూడా ఇండియన్ అడాప్షన్ అయినా కూడా కారా ఇన్స్టిట్యూషన్ ద్వారా జరగాలండి. ఓకే, అప్పుడు దానికి ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. అంటే అడాప్టివ్ పేరెంట్స్ అంటే ఎవరైతే తీసుకోబోతున్నారో బాబుని అడాప్షన్కి, అది ప్లస్ న్యాచురల్ అంటే సన్కి ఎవరైతే చైల్డ్ ఉంటారో దే షుడ్ బి 25 years ఆఫ్ గ్యాప్. ఓకే, అట్లా ఉంటేనే ఇస్తారు అడాప్షన్కి కూడా. అట్లానే మేల్ ఫీమేల్ ఎనీబడి క్యాన్ బి అడాప్టెడ్. సో ఈ కారా అనేది ఇప్పుడు హోమ్స్లో ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకునేటప్పుడే వర్తిస్తుందా, లేదా ఇప్పుడు బంధువుల్లో తీసుకుంటూ ఉంటారు అడాప్షన్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు బంధువుల్లో అడాప్షన్ చేసుకున్నా కూడా కారా ప్రొసీజరే అండి. జనరల్గా ఏంటంటే ఇవి కారా ప్రొసీజర్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటారంటే ఆర్ఫెన్ చిల్డ్రన్ ఆర్ మనము సిడబ్ల్యూసి ఏదైతే చెప్పుకున్నామో సిడబ్ల్యూసి వాళ్ళు కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ చేస్తారు కాబట్టి వాళ్ళు దే ఆర్ ఫిట్ ఫర్ అడాప్షన్ అని డిక్లరేషన్ ఇస్తారు. ఓకే, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సరెండర్డ్ చిల్డ్రన్. ఒక్కోసారి అంటే కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెంచుకోలేకపోతారు, దే ఆర్ వెరీ పూర్ ఇల్లిటరేట్ అనుకున్న సందర్భాల్లోని వాళ్ళు వచ్చి మేము సరెండర్ చేసేస్తాం మా పిల్లల్ని అని చెప్పి వస్తే సరెండర్ కూడా మేము యాక్సెప్ట్ చేసి దే అబండన్డ్ ఆర్ఫెండ్ ఆర్ సరెండర్డ్ చిల్డ్రన్ వీళ్ళందరూ దే ఆర్ ఫిట్ ఫర్ అడాప్షన్. వాళ్ళు ఒక డిక్లరేషన్ అంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు కూడా సిడబ్ల్యూసి వాళ్ళు చేసి దే ఆర్ ఫిట్ ఫర్ అడాప్షన్ అనుకున్నప్పుడు దే కెన్ గివ్ ఇట్ ఫర్ అడాప్షన్. ఓకే, ఏజ్ ఒకటి చూస్తారు ఎలిజిబిలిటీ. ఎస్, సో 25 years గ్యాప్ ఉండాలి పిల్లవాడికి తల్లిదండ్రులకి, అంటే ఆరోగ్యంగా కూడా ఫిట్ గా. ఎస్, వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్ కూడా దే షుడ్ బి ఫిజికలీ మెంటలీ అండ్ ఫైనాన్షియలీ స్టేబుల్. ఓకే ఓకే, అలాగే మన సిడబ్ల్యూసి దాంట్లో పిల్లలకి ఎంత ఏజ్ వరకు వాళ్ళకి హోమ్ రక్షణ కల్పిస్తుందండి? మేడం చిల్డ్రన్ బేసికలీ చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 18 years సిడబ్ల్యూసి వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. 18 years 21 years వరకు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఆఫ్టర్ లైక్ దే విల్ ఎక్స్పర్టైజ్. వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ చేయడమే కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా నేర్పించడమే కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది నేను పలానా చేస్తానన్నా కూడా సిడబ్ల్యూసి వాళ్ళు వాళ్ళని అకామిడేట్ చేస్తారండి ఎక్కడన్నా ఒక దగ్గర. ఆఫ్టర్ 21 years దే విల్ బి గెట్ ఫ్రీడ్ లైక్ అడల్ట్ దగ్గర ట్రీట్ చేస్తారు. ఓకే, అదే. అలాగే చట్టంతో విభేదించిన పిల్లలకి కౌన్సిలింగ్ ఎలా చేస్తారు మేడం? చట్టంతో విభజన చేసి చైల్డ్స్కి ఏముంటుందంటే కౌన్సిలింగ్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉంటారండి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు కోర్టు మన జేజేబీ బోర్డు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఏంటంటే దే విల్ ఫీల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పోక్సో విక్టిమ్ ఉన్నారు, విక్టిమ్కి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ లేకుంటే విక్టిమ్కి కౌన్సిలింగ్ చేయడం కానీ అవి పోలీస్ స్టేషన్లో చేయాలండి. బయట ఎక్కడన్నా థర్డ్ పార్టీ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ వేరే చైల్డ్ విల్ ఫీల్ కంఫర్టబుల్. సో అట్లాంటి ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళవి స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా రికార్డ్ చేస్తారండి. ఓకే ఓకే, కౌన్సిలర్స్ పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు కదా, ఇప్పించిన తర్వాత పిల్లల్లో పరివర్తన ఎలా ఉంటుంది? మీరు చూసే ఉంటారు చాలా కేసులు. చాలా వరకు పిల్లవాళ్ళకి ఏంటంటే తెలియక ఆ ఏజ్లో ఏంటంటే తెలియక ఏదో చేసింటారు. వాళ్ళకి ఏంటంటే కప్లో ఒక 2-3 కౌన్సిలింగ్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు చేంజ్ అవుతారండి. చాలా చేంజ్ అయ్యి సొసైటీలో నార్మల్గా కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీరు 100లో తీసుకుంటే ఒక 0.1% కొంచెం
అటు ఇటు ఉంటారు, కానీ 99.99% పీపుల్ విల్ గెట్ ఒక 2 కౌన్సిలింగ్ 3 కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు ఏమో నేను ఇట్లా చేసింది తప్పు అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళతో పరివర్తన కూడా వస్తుందండి. ఓకే, జస్ట్ యాడ్ మేడం, జనరల్గా ఏంటంటే చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో దేర్ బ్రెయిన్ విల్ బి డెవలపింగ్. ఒక 22-23 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూనే ఉంటుంది. వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ బి డెవలప్డ్, అంటే ఎమోషనల్గా డెవలప్మెంట్ జరిగిపోతుంది చైల్డ్కి. అంటే వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఎమోషనల్గా తీసుకుంటారు అనమాట. వాళ్ళు ఒక సర్కమ్స్టెన్సెస్, ఈ డిసిషన్ తీసుకున్నందుకు మనకి ఏం సర్కమ్స్టెన్సెస్ ఉంటుందని ఆలోచించరు వాళ్ళు. తర్వాత ఈ ఫ్రెండ్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు సపోజ్ ఒక వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ అంతా డ్రగ్స్ సబ్స్టాన్స్ అబ్యూస్కి చెందిన గ్రూప్ అనుకుందాం. ఈ న్యూ ఎంట్రీ చైల్డ్ విల్ బి ఎంట్రింగ్ ఇన్ టు దట్ గ్రూప్. అయితే అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, యూ హ్యావ్ టు ట్రై దిస్ ఇఫ్ యూ వాంట్ టు బి అ రియల్ మ్యాన్ అనుకుంటే వీడు కూడా వాళ్ళతో పాటు చేరిపోతారనమాట. సో ఆ డెవలపింగ్ స్టేజ్లోనే ఈ తప్పులన్నీ చేస్తారండి. వాళ్ళకి అసలు సర్కమ్స్టెన్సెస్ అన్నది తెలియదు. అంటే ఇప్పుడు ఏంటంటే మేము సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్ ద్వారా అనాలిసిస్ చేయిస్తాము, అలాగే సోషల్ సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తారనమాట. ది సోషల్ సైకాలజిస్ట్ విల్ బి టెలింగ్ అబౌట్ ద అవేర్నెస్ ఆఫ్ ద లాస్. ఇప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ గెట్ ఎలోప్డ్ అండ్ గెట్ మ్యారీడ్ విత్ ఇన్ ఏజ్ ఆఫ్ 18 years. దే డోంట్ నో దట్ దెర్ ఇస్ ఒక మ్యారేజ్కి ఒక ఏజ్ లిమిటేషన్ ఉంది, 21 years ఉండాలి, ఆ అమ్మాయి 18 years ఉండాలి. 16-17 yearsకే ఎలోప్మెంట్ అయిపోతుంది. ఎలోప్మెంట్ అయిపోయిందంటే వాళ్ళు ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటారు. అయితే వీళ్ళు సోషల్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే విల్ బీ గివింగ్ ఎడ్యుకేషన్ అబౌట్ ద లాస్. ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజ్ ఉంది, ఎందుకు చేశారు అని చెప్తారు. అట్లనే ఈ సైకాలజిస్ట్ ఎవరైతే ఉంటారో మై మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ రిఫర్ టు మెంటల్ హాస్పిటల్. అంటే అక్కడ సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు ఇంటరాక్ట్ అవి ఆ బాబుకి ఏం ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం వల్ల వీడు ఈ అఫెన్స్ చేశాడు అన్నది దే విల్ గివ్ అస్ అ రిపోర్ట్. ఈ రెండు కలిపి చదివే మేము రిపోర్ట్ అనలైజ్ చేసి దెన్ వీ డిసైడ్ వెదర్ ద చైల్డ్ మేము ఇక్కడే ట్రై చేయాలా, లేకపోతే వీడికి నిజంగానే ఇంటెన్షన్ ఉన్నది, వీడు అఫెన్స్ చేశాడు అనుకున్నప్పుడు వీ ఆల్సో కెన్ సెండ్ హిమ్ టు ద చిల్డ్రన్స్ కోర్ట్. ఓకే, కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి ఆదినారాయణ గారు. హలో ఆదినారాయణ గారు, నమస్తే అండి, చెప్పండి. అవునండి, ఆదినారాయణ గారు వాయిస్ క్లియర్గా లేదు. హలో హలో ఓకే. అలాగే జడ్జి గారు, ఈ జువెనైల్ జస్టిస్ హోమ్లో పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి బోర్డింగ్, ఫుడ్ ఫెసిలిటీస్, ఏమన్నా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంది అంటే మెడికల్ ఫెసిలిటీస్ కూడా వీ లింక్ అప్ విత్ అదర్ హాస్పిటల్స్, టేక్ హిమ్ ఇమీడియట్లీ టు ద హాస్పిటల్ వేర్ ఎవర్ నెసెసరీ. అట్లానే వాళ్ళకి అక్కడ అబ్జర్వేషన్ హోమ్లో జనరల్గా షార్ట్ టైం కాబట్టి అక్కడ లైఫ్ స్కిల్స్ నేర్పించడం అయితే జరగట్లేదండి, కానీ మారల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇప్పుడు సపోజ్ సమ్ స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఇన్ 10th class or 7th class అండ్ దే హ్యావ్ కమిటెడ్ దిస్ అఫెన్స్ అనుకున్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ కూడా చేయిస్తారండి అక్కడ. ఓకే ఓకే. తర్వాత వాళ్ళు చదువు కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగం కూడా ఏమన్నా కల్పిస్తారా వాళ్ళకి? కల్పిస్తారండి, వేర్ ఎవర్ ద నీడ్ అరైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం సార్ చెప్పినట్టుగా ఆర్చరీలో కూడా ట్రైన్ చేశారు. స్పోర్ట్స్ వైపు వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆర్చరీలో ట్రైన్ చేశారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి అబ్రాడ్ లో కూడా ఉన్నారు. షిప్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి వాళ్ళు నవోదయాలు. అట్లానే ఏ కోర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చైల్డ్ మా ఈ హోమ్స్ వాళ్ళు టైఅప్ అయ్యి ఆ ఇన్స్టిట్యూషన్తో టైఅప్ అయ్యి వాళ్ళు నేర్పిస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ అ షార్ట్ టర్మ్ కోర్స్ లైక్ ఎలక్ట్రీషియన్ కోర్స్ ఒక 15-20 days అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందంటే హోమ్లోనే పెట్టి కూడా నేర్పిస్తారండి. ఓకే. అసలు ఇంకా వాడు ఎందుకు పనికిరాడు అనుకున్న పిల్లల్ని ఏం చేస్తారు? వాడికి చదువు రాదు, వృత్తి విద్య అలవడదు, ఇంకా మారుడు అనుకున్న పిల్లల్ని ఏం చేస్తారండి? ఇప్పుడు అట్లా మార్పు లేదు అనుకున్నప్పుడు హోమ్లో పెట్టి వాడిని ఒక 3 years హోమ్లో పెట్టి లేకపోతే సూపర్విజన్ కింద పెట్టి వాడిని ఏదో రకంగా అయితే చెయ్యాలండి. మార్పు రాదు అని ఎప్పుడు అనుకోలేము. సమ్వేర్ హీ విల్ డెఫినెట్లీ చేంజ్. వాడికి ఆ టచ్ పాయింట్ మార్పు వచ్చేంత వరకు హోమ్లోనే ఉంచుతారా? హోమ్లో ఉంచుతా అంటే 3 years వరకే హోమ్ కూడా.
ఆ డ్యూరేషన్ ఇస్ 3 years. Okay. సో బియాండ్ దట్ వీ కెనాట్ కీప్, ఓకే. బట్ వీ కెన్ కీప్ అన్ ఐ ఆన్ హిమ్. అంటే మనం అనుకుంటాం జువెనైల్ కేసు ఇట్ ఎండ్స్ అప్ విత్ జడ్జ్మెంట్ అయిపోతే ఆ కేసు అయిపోయింది అని కాదు. అంటే మాకు ఇంకా ఎక్సర్సైజ్ ఉంటుంది దాని వెనక అసలు. మళ్ళీ వాడు అంటే ఒక ఇండివిజువల్ కెరియర్ ప్లాన్ అని ఉంటుందండి. ఒక పర్టికులర్ స్టూడెంట్ని మేము అబ్జర్వ్ చేసింది వాడు ఏం కోర్స్ నేర్చుకోగలుగుతాడు, వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంది అవన్నీ తెలుసుకుని వి పుట్ హిమ్ ఆన్ దట్ కెరియర్ పాత్. ఓకే. ఆ కెరియర్ పాత్ వాడికి మొత్తం డిజైన్ చేస్తాం మేము. డిజైన్ చేసి వాడిని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తాం సొసైటీలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం బాలల చట్టాలు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.